క్యాషియో ఇల్యూమినేటర్ వాచ్ కొంచెం జీషాకి కాంపిటీటర్గా ఉంది. దీన్ని నేను తీసుకోవడం జరిగింది. రీసెంట్గా దీని మీద షార్ట్ కూడా పెట్టాను. అండ్ దీంట్లో 5 మోడ్స్ వస్తాయి. ఒకటి వచ్చి టైం కీపింగ్ మోడ్, తర్వాత టైమరు, స్టాప్ వాచ్, అలారము, డ్యూయల్ టైమ్. సో ఇప్పుడు మనం అలారం సెట్ చేసుకుందాం. అలారం ఎలా సెట్ చేసుకోవాలి? ఈ మోడ్ బటన్ని నొక్కినప్పుడు మనకు మోడ్ చేంజ్ అవుతుంది. సో టైమర్, స్టాప్ వాచ్, అలారం. అలారంకి వచ్చిన తర్వాత 8:30 ఉంది టైం. సో ఇప్పుడు నేను 12:30కి అలారం పెట్టాలి అని అనుకుంటున్నాను. అడ్జస్ట్ బటన్ ఉంది కదా, సో దీన్ని ఒకసారి లాంగ్ క్లిక్ ఇచ్చాము అంటే ఈ విధంగా ఇది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత ఈ బటన్స్ ఉన్నాయి కదా, రీసెట్ అండ్ స్టార్ట్ బటన్స్, వీటిని వాల్యూ అప్, వాల్యూ డౌన్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వాల్యూ డౌన్, ఇది వాల్యూ అప్ అనమాట. సో 8 తర్వాత 9, 10, ఇది వచ్చి వాల్యూ డౌన్. ఓకే, 9. సో అట్లా నేను 12కి పెట్టుకోవాలి, 12:30. సో 12:30 లేదా ఈ వాల్యూ కూడా 12:45కి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ మోడ్ బటన్ ఒక్కసారి నొక్కితే వాల్యూ చేంజ్ అవుతుంది. 12 నుంచి 30కి వచ్చింది. సో ఇక్కడ మనం వాల్యూ కావాలంటే అప్ డౌన్ చేసుకోవచ్చు. అప్, ఇది డౌను, ఇది వచ్చి అప్ అనమాట. అయిపోయిన తర్వాత అడ్జస్ట్ బటన్ ఒకసారి నొక్కామంటే అలారం సెట్ అయిపోతుంది. సో 12:30కి అలారం అవుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మోడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది. సో దీంట్లో 5 మోడ్స్ ఉంటాయి. ఇది వచ్చి టైం కీపింగ్ మోడ్ అంటారు. టైం కీపింగ్ మోడ్లో మనకు ఇన్స్టెంట్ 10 సెకండ్స్ మానిటరింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇది టైమరు, ఇది వచ్చి స్టాప్ వాచ్, ఇది వచ్చి అలారము, ఇది డ్యూయల్ టైమ్. డ్యూయల్ టైమ్ ఏంటంటే మనకు ఎవరైనా స్టేట్స్లో కానీ వేరే అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు మనకు ఈ డ్యూయల్ టైమ్ అనేది హెల్ప్ అవుతుంది. దీన్ని సెట్ చేసుకోవడం ద్వారా ఇన్స్టెంట్గా వాళ్ళ టైం ఎంతో మనకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత నార్మల్ టైం కీపింగ్ మోడ్కి వచ్చేస్తుంది. లాస్ట్ టైం నేను లైట్ బటన్ గురించి చెప్పేటప్పుడు ఇది షార్ట్ అయిపోయింది. సో లైట్ బటన్ చూడండి. సో ఇది లైట్ అనమాట. ఇది మనకు ఏదైనా థియేటర్స్లో అలా ఉన్నప్పుడు సో ఎక్కువ అది చీకటి ఉంటుంది కదా, ఆ టైంలో మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది లైట్ బటన్. సో మ్యాక్సిమం 90% ఇలాంటి వాచెస్ అన్నింటిలో మీకు లైట్ వస్తుంది. దీంట్లో డెడికేటెడ్ లైట్ బటన్ ఇచ్చాడు, ఇట్లా ఈ సైడ్ ఇచ్చాడు అనమాట. సో దీన్ని క్లిక్ చేస్తే లైట్, ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తగ్గుతుంది. 10 years బ్యాటరీ ఇచ్చాడు కానీ సో లైట్ రెగ్యులర్గా యూజ్ చేశారంటే మీకు 5-6 years వస్తుంది. సో నో ఇష్యూస్. తర్వాత 100 meter వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది ఇందులో.